తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి పెద్దేష్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెద్దేష్, రాత్రి శంకర్ గౌడ్ మృతి చెందిన తర్వాత మార్నింగ్ నుంచి ఎప్పటి వరకు ఏం జరిగింది, టైం లైన్ చెప్పండి. అట్ ది సేమ్ టైం రైట్ నౌ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏం జరుగుతోంది అక్కడ? స్టిల్ నౌ ముత్తోజిపేటలో ఉద్రిక్తత ఉత్కంఠ కొనసాగుతుంది. అంత్యక్రియలకు సంబంధించిన ఎపిసోడ్ అనేది అంత సస్పెన్స్ థ్రిల్లింగ్గా మారింది. సో ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా శంకర్ గౌడ్ డెడ్ బాడీని ఆయన కూతురు స్వగ్రామం ముత్తోజిపేట గ్రామానికి తరలించారు. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ ప్లేస్ ఇది ముత్తోజిపేట గ్రామం. అక్కడ మనకు కనిపిస్తున్న టెంట్ కనిపిస్తున్నటువంటి ఆ ఇంటి వద్దే ప్రస్తుతం శంకర్ గౌడ్ డెడ్ బాడీ ఉంది. అక్కడ ఉదయం నుంచి కూడా ఒక నాటకీయ పరిణామాల నేపథ్యంలోనే ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతుంది. 8 గంటలకు ఇక్కడ డెడ్ బాడీ చేరుకుంది. ఆ తర్వాత డెడ్ బాడీని ఇక్కడ నుంచి నర్సంపేట డిపోకు తీసుకువెళ్ళి, ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం నర్సంపేట డిపోలోనే డ్రైవర్గా పనిచేశారు శంకర్ గౌడ్ కాబట్టి కడసారి ఆయనకు నివాళులు అర్పిస్తాం. ఎందుకంటే నిన్న ఆయన అక్కడే ఆత్మార్పణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి కడసారి అక్కడ నివాళులు అర్పిస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పి కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు పోలీసులను కోరారు. కానీ పోలీసులు అందుకు నిరాకరించారు. ఉదయం నుండి కూడా పోలీసులు ఆర్టీసీ డిపో వద్దకు, నర్సంపేట డిపో వద్దకు, అంటే ఇక్కడ ముత్తోజిపేట నుంచి 4 కిలోమీటర్ల దూరంలో నర్సంపేట ఉంటుంది, నర్సంపేట డిపో ఉంటుంది. అక్కడికి తీసుకువెళ్ళడానికి పోలీసులు ఉదయం నుంచి కూడా నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడికి రావడానికి ప్రయత్నాలు చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు బీజేపీ నేతలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఎక్కడ వారిని అక్కడే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మార్గ మధ్యలో పలువురు నేతలను కూడా అరెస్ట్ చేస్తున్నారు. మనం దృశ్యాలు చూస్తున్నాం. చాలామందిని ఎక్కడికక్కడే మాజీ మంత్రులు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను కూడా ఎక్కడ వారిని అక్కడే అరెస్ట్ చేస్తున్నారు. ఇంకోవైపు ఈ మార్గంలో ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇటు నర్సంపేట నుంచి మల్లంపల్లి వైపు వెళ్ళే జాతీయ రహదారి ఇది. జాతీయ రహదారి పైన ఉదయం 10 గంటల నుండి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. చుట్టూ అటువైపు మనకు కనిపిస్తున్న దృశ్యాలు ఇది నర్సంపేట నుంచి వచ్చేటువంటి రహదారి. నర్సంపేట రహదారి దాదాపుగా 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడే లారీలు కావచ్చు, ఆటోలు, ఇతర వాహనాలన్నీ కూడా రహదారిపైనే నిలిచిపోయాయి. ఇటువైపు మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఇది మల్లంపల్లి వైపు నుంచి వచ్చేటువంటి రహదారి. మల్లంపల్లి వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు కూడా పూర్తిగా ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. రహదారి మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేసేశారు పోలీసులు. ఇంకోవైపు రాకుండా అటు వేరే ఇతర రాజకీయ పార్టీలకు కూడా సంబంధించిన నాయకులు కూడా ఇక్కడికి రాకుండా వారిని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ నాటకీయ పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ ఇక్కడ వారి కుటుంబ సభ్యులను పరిశీలించడం, వాళ్ళని పరామర్శించడం కోసం వచ్చినటువంటి బండి సంజయ్ వారిని పలకరించి వారిని ఓదార్చారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులు ఒక్కసారిగా వారంతా అక్కడి నుంచి డెడ్ బాడీని తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆ టెంట్ వద్ద కనిపిస్తున్నటువంటిది ఇప్పుడు శంకర్ గౌడ్ కూతురు నివాసం. అక్కడ నుంచి డెడ్ బాడీని దాదాపు ఒక 600 మీటర్స్ వరకు ఈడ్చుకొచ్చి ఇక్కడ నుంచి నర్సంపేట డిపో వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే పోలీసులు భారీ ఎత్తున మార్గ మధ్యలో అడ్డుకొని బండి సంజయ్ని కూడా అడ్డుకొని డెడ్ బాడీ దాదాపు గంటకు పైగా రోడ్డు పైన పెనుగులాట జరిగింది. అనంతరం ఇక్కడి నుండి డెడ్ బాడీని మళ్ళీ తిరిగి టెంట్ అక్కడికి ఆ నివాసం వద్దకు తీసుకెళ్లారు. కానీ బండి సంజయ్ మాత్రం తన కాన్వాయ్తో సహా ఇక్కడే భీష్మించి కూర్చున్నారు. ఇప్పటికే బండి సంజయ్, శంకర్ గౌడ్ భార్య ఆరోపిస్తున్నారు, డెడ్ బాడీని పట్టుకుని అటు ఇటు తిప్పుతున్నారు అని చెప్పేసి ఆమె బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంత్యక్రియలకు సంబంధించిన క్లారిటీ ప్రభుత్వం తరపు నుంచి, కుటుంబ సభ్యుల తరపు నుంచి ఎందుకు రావట్లేదు? దీనికి సంబంధించి ఎవరు ఏమీ నెగోషియేట్ చేయట్లేదా? ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటికే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా 5 లక్షల రూపాయలు ఆయన వ్యక్తిగత పూచిక ఆయన కూడా ఇవ్వడానికి సహాయం చేయడానికి ఒప్పుకున్నారు. సేమ్ టైంలో ఇదే ఆర్టీసీలో ఒక ఉద్యోగం ఇవ్వడానికి కూడా స్థానిక ఆర్డీఓ ఉమారాణి వచ్చి ఇక్కడ మృతదేహ వద్ద నివాళులర్పించి ఆమె స్వయంగా ప్రకటన చేశారు. కానీ అందుకు ఎవరు కూడా అంగీకరించడం లేదు. సేమ్ టైంలో ఈ ఎక్స్గ్రేషియా సహాయం ప్రకటించడం కంటే ముందు నివాళులు అర్పించాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటే ఖచ్చితంగా శంకర్ గౌడ్ డెడ్ బాడీని ఒక్కసారైనా నర్సంపేట డిపో వద్దకు అనుమతించాలి. నర్సంపేట డిపో వద్ద ఒక్కసారైనా ఆయనకు నివాళులు అర్పిస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందనేది ఆయన ప్రధాన డిమాండ్. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే శంకర్ గౌడ్ తన కొడుకుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, భార్య అందరినీ కూడా ఇప్పటికే ఇక్కడ నుంచి నర్సంపేట డిపో వద్దకు ముందస్తుగా తరలించారు. ప్రస్తుతం అయితే వాళ్ళంతా కొడుకుతో పాటు కూతురు, భార్య అంతా ఇప్పటికే నర్సంపేట డిపో వద్దకు చేరుకున్నారు. వారంతా అక్కడే ఉన్నారు. కానీ డెడ్ బాడీ ఇక్కడే ఉంది. ఇంకోవైపు బీజేపీ
సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఇక్కడ ఉన్నారు. సో వారిని ఎక్కించుకోవడానికి, వారిని తన వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్ళడానికి కూడా బండి సంజయ్ ప్రయత్నాలు చేశారు, కానీ పోలీసులు అడ్డుకున్నారు. సో మీరే చేసుకోండి, ఇక్కడ అంత్యక్రియలు ఏ విధంగా చేస్తారో చేసుకోండి అని చెప్పి కూడా బండి సంజయ్ పోలీసుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం కడసారి 5 నిమిషాలు నివాళులర్పించుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేదా, తామేమైనా పాకిస్తాన్లో ఉన్నామా, పక్క దేశంలో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను బాధ్యత వహిస్తాను, కనీసం 5 నిమిషాలైనా సమయం ఉండి అని చెప్పి స్వయంగా బండి సంజయ్ కోరినప్పటికీ పోలీసులు మాత్రం అనుమతించలేదు. ప్రస్తుతం డెడ్ బాడీని కూడా మళ్ళీ తిరిగి ఆ టెంట్ వద్ద ఉన్నటువంటి తన నివాసానికి తరలించారు. అయితే తన కొడుకు మాత్రం ప్రస్తుతం నర్సంపేట. సో ఈ అంత్యక్రియలకు సంబంధించిన సస్పెన్స్ అయితే ముత్తోజిపేటలో కొనసాగుతోంది. రైట్ ప్రదేశ్.